దైవానికి ఎలా నమస్కరించాలి? అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు కొందరైతే పర్వదినాల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించే వాళ్ళు కొందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచొని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా భక్తులు ఒక వైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతిస్తాడు. అదంతా స్పష్టంగా కనిపించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ పక్కన నిలబడవలసి ఉంటుంది. ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించవలసి ఉంటుంది. ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు, గరుత్మంతుడు, నంది వంటి ప్రతిమలు ఉంటాయి. వాటికి స్వామికి మధ్యలో నించోరాదనేది మరో కారణంగా పెద్దలు చెబుతుంటారు.